దయచేసి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకండి అన్న. నా పేరు జైపాల్. నేను విజయవాడ పెజ్జోనపేటలో ఉంటాను. నేను బీటెక్ చదివాను. నేను ప్రాణహానితో బాధపడుతున్నానన్న 2 సంవత్సరాల నుంచి. 2018 ఒక అమ్మాయిని నేను ప్రేమించాను. తను ముస్లిమ్స్ అమ్మాయి. అయితే వారి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. వారి తల్లిదండ్రులు ఒప్పుకోరు అని చెప్పడంతో నేను బ్రేకప్ అయిపోయాను. తనకి మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కనింది. తన హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తుంది. అయితే ఈ విషయం తన తండ్రి గారు తెలుసుకొని ప్రేమించానని ఒక్క కారణం చేత నన్ను చంపడానికి నిశ్చయించుకున్నారన్న. కొంతమంది ముస్లిమ్స్ పెద్దలు తీసుకొని వెళ్ళి నందిగాం సురేష్ గారిని కలిశారు. అయితే నందిగాం సురేష్ గారు కూడా డబ్బులకి యాక్సెప్ట్ చేసి నన్ను చంపడానికి ఆయన కూడా నిశ్చయించుకున్నారు. అయితే వారికి సహకరిస్తున్న వారు మన్సూర్ బాషా గారు, బాంబ్ స్క్వాడ్ సిఐ గారు ఉన్నారు. వారి యొక్క ఆధీనంలో ఎంతోమంది, నేను బయటికి వెళ్తే 30 మంది 50 మంది అక్కడ ఫామ్ అయ్యి వారికి సమాచారాన్ని ఇస్తున్నారు ఫోన్లో. నేను ఇక్కడికి వచ్చానని, అక్కడికి వెళ్తున్నానని సమస్తం చెప్తున్నారు వాళ్ళు. అయితే నేను ఎక్కడ పారిపోతానేమో, నేను పారిపోతే నందిగాం సురేష్ గారికి డబ్బులు రావు, లేకపోతే వీరికి డబ్బులు రావు, చంపినందుకు వచ్చే డబ్బుల కోసం వారు ఎంతగానో ఆశపడుతున్నారు. నేను ఊరు వదిలి పారిపోతానని వారు ప్రతిరోజు కూడా నన్ను ఫాలో అవుతూనే ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ 2 సంవత్సరాల నుంచి నన్ను చేతబడి చేసి ఇబ్బంది పెడుతున్నారన్న. నేను ఎక్కడికి వెళ్ళి ఏ ఐటమ్స్ తీసుకున్నా, ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నా, లేకపోతే ఏం తీసుకున్నా కానీ ముందుగానే వారు తీసుకొని ఈ చేతబడి చేస్తూ పిచ్చెక్కించాలని, తల డ్రై చేయాలని వారు అంతగానో చేతబడి చేసి ప్రయాసపడుతున్నారు. నేను ఈరోజు ప్రాణహానితో ఉన్నాను. అంతేకాదు నేను ఏ పుట్టినరోజుకి వెళ్ళినా, ఎవరి ఇంటికి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా అక్కడ ముందుగానే విషం కలిపెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారన్న. కుక్క విషం అంటే కుక్కకేసే వ్యాక్సిన్, అది నేను వాటర్లో కలిపి నాకు ఇస్తున్నారు వాళ్ళు. నేను ముందుగానే వారి మాటలు అర్థం చేసుకొని భయపడి నేను తాగకుండా ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయి నేను రిజెక్ట్ చేస్తున్నాను. అయితే అవి కనుక నేను తాగితే ఏమవుద్దంటే నా కడుపులో ఉన్న పేగులు పాడైపోయి, లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళాక ఏదో ఒక ఎనర్షియా ఇచ్చో ఏదో ఒకటి ఇచ్చి చంపేస్తారన్న. ఈరోజు నాకు డాక్టర్లు కూడా సపోర్ట్ చేయరు పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే నందిగాం సురేష్ గారు ప్రతిదీ కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నారు. డాక్టర్లను కూడా ఆయన కొనేసే పరిస్థితి. ఈ విషయం నేను పోలీస్ కంప్లైంట్ చేద్దామని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకుని అక్కడ వారు మనుషులు తిరుగుతున్నారు. ఎస్ఐ గారు, సిఐ గారిని ముందుగానే వారు డీల్ చేసి మాట్లాడుకొని పెట్టుకున్నారు. నేను అక్కడికి వెళ్ళినా వారు విన్నట్టు విని తర్వాత వారి డబ్బులకి యాక్సెప్ట్ చేసి వీరికి తగ్గట్టుగా పనిచేసే వాళ్ళే ఉన్నారన్న. ఈయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి తగ్గట్టుగానే పనిచేస్తున్నారు వాళ్ళు కూడా. అందులో పైన ఆయన నందిగాం సురేష్ గారు, వారి మాటే వింటున్నారు వీళ్ళు. వారి కింద ఉన్న వారి మనుషులు నన్ను చంపడానికి అటాక్ చేస్తున్నారు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, బాధలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను. ఈరోజు ఎంత వేదనతో ఉన్నానన్నా. ప్రతిరోజు కన్నీళ్ళు, వేదన, దుఃఖం, బాధతో నేను అలమటించిపోతున్నాను. నాకెవరు సపోర్ట్ లేరు, నా స్నేహితులు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. వారి మాటలో నేను విన్నాను. నేను జాబ్ చేస్తున్నానన్నా. అయితే ఆ జాబ్ చేస్తున్నానని తెలుసుకొని వారు ఆ జాబ్ దగ్గరికి కూడా వచ్చేసి ఇతనికి అన్నంలో విషం కలిపితే కలపండని నందిగాం సురేష్ తాలూకా అని చెప్పినప్పుడు నేను ఆ మాటలు విని భయం వేసి నా ప్రాణం పోద్దని భయంతో నేను ఆ కంపెనీ కూడా మానేసి కూర్చున్నానన్న. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను, ప్రాణహానితో ఉన్నాను. ఈరోజు గవర్నమెంట్ అయితే మారింది, కానీ నందిగాం సురేష్ గారు, వారి మనుషులు, వారి అనుచరులు మాత్రం నన్ను చంపడానికి ప్రయత్నం మాత్రం ఆపలేదు. నేను చాలా వేదనలో ఉన్నానన్న. అంతేకాదు వీళ్ళు ఎలాగైనా చంపాలని గవర్నమెంట్ మారినా ఏదో ఒకటి కింద ఉన్న వారికి, పైన ఉన్న వారికి ఎవరికరికి చెప్పి నన్ను మార్చాలని వీరు అంతగానో ప్లాన్ చేస్తున్నారు. ఇతనిలో దేవుడు ఉన్నాడని చెప్పి అయినా కానీ ఆ కారణం చేత నన్ను చంపాలని చూస్తున్నారు. దేవుడు నాలో ఉంటే, దేవుడే గనక నాలో ఉంటే, నేను గనక వారు చచ్చిపోవాలని, నన్ను చంపేవాళ్ళు చావాలని కోరుకుంటే వాళ్ళు చచ్చిపోవాలి కదా, వాళ్ళు బ్రతికే తిరుగుతున్నారు కదా. లేకపోతే నా అకౌంట్లో ₹1,00,00,000 డబ్బులు వచ్చేయాలనుకుంటా, ₹1,00,00,000 డబ్బులు అయితే రావట్లేదు కదా. నేనైతే దేవుని కాదు, దేవుడే, మనుషుడు మానవుడే. ఈ ఒక్క కారణం చేత పరిశుద్ధాత్మ ఉండే క్రైస్తవుల్లో ఏ పెద్దవారినైనా కనుక్కొని, పాస్టర్లు కనుక్కొని చెప్తారు, పరిశుద్ధాత్మ ఉన్నంత మాత్రాన దేవుళ్ళు కాదు. పరిశుద్ధాత్మ ఏంటంటే పాపం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, తప్పులు చేయొద్దు, ఈ ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారు తప్పించి దేవుడైతే కాదన్న. మానవుడే, దేవుడే. దయచేసి మీరు నన్ను సేవ్ చేయండి అన్న.
వీళ్ళు ఎలాగైనా నా ప్రాణం తీయడానికి నిశ్చయించేసుకున్నారు. ఏ రాత్రైనా పగలైనా వచ్చి భయంకరమైన విషం ఇచ్చేసి లేకపోతే భయంకరంగా నన్ను చంపేసి వారి మనుషులు నా ఇంటికి వచ్చి చంపేసి నా అంతటా నేనే ఉరేసుకున్నానని చెప్పి ఉరేసేసి చంపేసడానికి కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను ఎప్పుడైనా నా ప్రాణం తీయడానికి సిద్ధపడిపోయారు. నేను గనక చనిపోతే నలుగురు కారణం అన్న. ఒకటి నందిగాం సురేష్ గారు, అదేవిధంగా మన్సూర్ గారు సిఐ గారు, అదేవిధంగా మూడో వ్యక్తి అమ్మాయి వాళ్ళ తండ్రి భాష గారు, 4వ వ్యక్తి మహోదని గారు. వీళ్ళు నలుగురు కూడా నా ప్రాణాన్ని హానిగా ఉన్నారు. నేను ఎప్పుడు సస్తానని ఎదురు చూస్తున్నారు. వారి ప్రయత్నాలు మాత్రం ఆగట్లేదు. ఎప్పుడైనా కానీ వీరు నన్ను చంపేస్తారు. వీరు ఎలా చంపాలా అని చెప్పి ప్రతిరోజు ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఈరోజు నన్ను చంపిన వాళ్ళకి ₹1,00,000 రివార్డ్ కూడా ప్రకటించారు. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయిని ఒక కారణం ఉంది. ఇంకో కారణం ఏమో నా పేరు మీద ఒక ల్యాండ్ ఉందని చెప్తున్నారన్న. నా పేరు మీద ల్యాండ్ ఉంటే నందిగాం సురేష్ గారు సెటిల్మెంట్ చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేసేవారిని. కానీ వారు నన్ను ఎప్పుడు పిలిచి సెటిల్మెంట్ చేయలేదు. వారు నన్ను చంపమనే వారు నిశ్చయించుకున్నారు. చంపితేనే వస్తుందని నేను ఏది ఆశించట్లేదన్న. నా ప్రాణం కోసమే నేను ప్రయాసపడుతున్నాను. నాకున్నది ఇల్లు ఒకటి ఉందని తెలుసు. ఇల్లు మాత్రమే ఉంది. మీరు ల్యాండ్ ఏమైనా ఉందని చెప్పుంటే నేను ఎక్కడంటే అక్కడ సంతకం పెట్టేవాళ్ళు. అలా ఏం కాకుండా నన్ను చంపమని పర్మిషన్ ఇచ్చారు. ఈరోజు నేను ఒకటే మీ అందరినీ బతిమలాడుకుంటున్నాను, ఈ వీడియో అధికారులకు తెలియపరచండి. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చేతులెత్తి జోడిస్తున్నాను. ఈరోజు నందిగాం సురేష్ గారి వల్ల నాకు ప్రాణహాని ఉంది. దయచేసి నన్ను రక్షించండి అయ్యా. మీరు ఎన్నో మంచి పనులు చేశారు. లెక్కలేనన్ని మంచి పనులు మీరు ఈరోజు చేసి మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనులందరూ కొలిచారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఈరోజు మీరు ముఖ్యమంత్రి స్థానం గవర్నమెంట్ రిసీవ్ చేసుకున్నారు. మీరు గవర్నమెంట్లో లీడ్ చేస్తున్నారు. సీఎం పదవిలో మీరు ఉన్నారు. మీరు నా ప్రాణాన్ని రక్షించండి అయ్యా. అదేవిధంగా నారా లోకేష్ గారు అయ్యా, మీరు కూడా ఎన్నో మంచి పనులు చేశారు. గతంలో అరబ్ కంట్రీస్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని మీరు జాలి తలిచి అక్కడ మనుషులు పంపించి రిస్కీ ఎన్ఆర్ఐ టీమ్స్ పంపించి అక్కడ ఉన్న పర్సన్ సేవ్ చేసి మీరు వారి గృహానికి వారి ఫ్యామిలీకి వారి పర్సన్ని పంపించారు. మీలాగా ఎన్నో లెక్కలేని కార్యాలు మంచి చేశారయ్యా. మీకు కూడా నేను కృతజ్ఞత ఉన్నాను. ఈరోజు నేను ప్రాణహానితో ఉన్నాను. దయచేసి మీరు నా మీద జాలి చూపించి నన్ను సేవ్ చేయండి అయ్యా. అంతేకాదు కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను చేతులెత్తి జోడిస్తున్నాను. అయ్యా, మీరు ఎక్కడ అన్యాయం జరిగితే వారి మధ్యలో నేను ఉంటానని, మీరు ప్రతి విషయంలో కూడా మీరు మంచి పనులు చేస్తూ జాలి చూపిస్తూ అందరికి అన్యాయం లేకుండా నేను చూసుకుంటానని మీరు చెప్పారు. ఈరోజు నేను సఫర్ అవుతున్నానయ్యా. దయచేసి మీరు నా విషయంలో దృష్టి ఉంచి మీరు నన్ను సేవ్ చేయమని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వారందరూ అధికారులకు తెలియపరచండి. దయచేసి నా పక్షాన జాలి చూపించండి. నేను గనక చనిపోతే ఈ నలుగురు సురేష్ గారు, అదేవిధంగా మన్సూర్ గారు సిఐ గారు, అదేవిధంగా భాషా గారు అమ్మాయి వాళ్ళ తండ్రి మహోదని గారు, స్వరూప గారు, ఈ నలుగురే రీజను. నేను కనుక చనిపోతే వీరినే అరెస్ట్ చేయండి. నేనైతే చనిపోవడానికి నేను ఇష్టపడట్లేదు. వీరే నన్ను ఏమైనా నా ప్రాణానికి హాని తెప్పించి ఏదో విషం కలిపేసి నన్ను చంపేస్తారు. దయచేసి వారి చేతిలో నుంచి ఆవకుండా అధికారుల దృష్టికి వీడియో పంపించమని నేను బ్రతిమలాడుకుంటూ ప్రాధేయపడుతున్నాను. మీ అందరూ నా లైఫ్ని సేవ్ చేయండి. నా నిండు ప్రాణాన్ని సేవ్ చేయండి. మీరు నా మీద జాలి చూపించండి అన్న, దయ చూపించండి. ఈరోజు నందిగాం సురేష్ గారు ఎలాంటి వ్యక్తితో మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అద్దాలు పగలు కొట్టి పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేశారని ఆయన మీద కేసు బుక్ అయింది. ఆయన వెనకాల ఉంటాడు, ముందు మాత్రం వారి మనుషులు పంపించి ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అది ఒకటి కాదు, రెండు కాదు, టీవీలో కూడా మేము న్యూస్లో చూసాము. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో ఉన్నవారు బాధలు పడుతున్నారని కూడా మీకు తెలుసు. మరియమ్మ అనే వ్యక్తిని
మర్డర్ అటెంప్ట్ బుక్ అయిందని కూడా మేము న్యూస్లో చూసాము. అంతేకాదు మహేష్ అనే వ్యక్తి తను కూడా ఇలాగే ప్రాణహానితో ఇబ్బంది పడుతున్నానని తనని సరెండర్ చేసి ఇబ్బంది చేసి హోమ్ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారు ఆయన్ని. ఇవన్నీ మీకు ఎన్నో మీ న్యూస్లో చూసాము. నేను కూడా నందిగాం సురేష్ వ్యక్తుల్లో నేను ఒక బాధ్యుణ్ణి. దయచేసి వారి చేతిలో నా ప్రాణం పోకుండా అన్న మీరు అధికారుల వద్దకు ఈ వీడియో పంపించమని కోరుకుంటున్నాను. ఏ క్షణమైనా నా ప్రాణం తీసేస్తారు. నా ప్రాణం పోయిందంటే ఈ నలుగురే రీజను. వీరి చేతిలో నా ప్రాణం పోకుండా మీరే ఈ వీడియో షేర్ చేసి అందరికీ షేర్ చేసి అధికారుల దాకా పంపించి నా లైఫ్ని సేవ్ చేయమని కోరుకుంటున్నాను. నేను ఏది ఆశించట్లేదన్నా, ఏ ల్యాండ్ వద్దు, ఏది వద్దు, నాకు ఏది అవసరం లేదు. నా ప్రాణం నాకు కావాలి. దయచేసి నన్ను రక్షించమని మీ అందరికీ చేతులెత్తి జోడిస్తున్నాను. ఈరోజు నేను ఉద్యోగం కూడా చేసుకోలేని పరిస్థితిలో వారు అడ్డుగా వచ్చేసారు. అక్కడ కూడా చంపుదామని నేను ఎక్కడికి ఏ రోడ్డు మీదకి వెళ్తున్నా అక్కడ మనుషులు అప్డేట్ ఇస్తున్నారు, పారిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని. వీరికి కావాల్సింది నన్ను చంపితే వారికి వచ్చే డబ్బుల కోసం వారు ఎంతగానో కష్టపడుతున్నారన్న. దయచేసి వారి చేతిలో నా ప్రాణం పోకుండా వీరు నా ప్రాణం పోకుండా చేతి నుంచి నన్ను రక్షించండి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వారు ఫాలో అవుతున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ చేతబడి చేయటానికి శాంపిల్స్ పంపిస్తున్నారు. దయచేసి ఒకసారి నా ప్రాణం వారి చేతిలో పోకుండా నేను ముందుగానే ఈ వీడియో తీస్తున్నాను. మీరే నా మీద దయ ఉంచి ఈ అధికారైన నందిగాం సురేష్ గారి చేతిలో ఎక్స్ఎంపీగా ఉన్న ఆయన, వారికి సపోర్ట్ చేసేవారు కొంతమంది ఉన్నారు, లోకల్ ఎమ్మెల్యేస్ వీరు కూడా ఉన్నారు, వారు సహకరించేవారు ఉన్నారు. వారి చేతిలో నా ప్రాణం పోకుండా ఈ వీడియోని ముందుగానే తీస్తున్నాను, నా ప్రాణం పోకముందే. దయచేసి అధికారులకు తెలియపరిచి నా ప్రాణాన్ని సేవ్ చేయమని రాష్ట్ర గవర్నమెంట్కి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మీ అందరికీ నేను ముందుగానే తెలియపరుస్తున్నాను. నా లైఫ్ని సేవ్ చేయండి. అదే నా ఫోన్ నంబర్ 9948558847. మళ్ళీ చెప్తున్నాను, నా ఫోన్ నెంబర్ 9948558847. అన్న దయచేసి ఎవరు నన్ను తిట్టడానికి ఫోన్ చేయకండి, నన్ను సేవ్ చేయడానికి ఫోన్ చేయండి. ఈరోజు నేను ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్దామన్నా, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్దామన్నా ముందుగానే వారు మనుషులు పెట్టి డీల్ చేస్తున్నారు. నన్ను ఎవరు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాను. నేను ఏ ఎమ్మెల్యే కొడుకునా, ఎంపీ కొడుకుని కాదు, లేకపోతే ఒక ఎమ్మెల్సీ కొడుకుని కాదు, లేకపోతే ఒక కార్పొరేటర్ కొడుకుని కాదు, ఒక సాదా సీదా మనిషిని. నేను ఉద్యోగం చేస్తే నాకు వచ్చే డబ్బులే నా జీవనోపాధికి ఉపయోగపడతాయి. దయచేసి నన్ను రక్షించండి. ఉన్న ఇల్లు కోసం ప్రయాసపడుతున్నారు. ఈ ఇల్లు కనుక నేను చచ్చిపోతే ఇల్లు వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నాను, నాకే వద్దు, ఏమి ల్యాండ్స్ వద్దు, ఏమొద్దు, నా ప్రాణం నాకు కావాలని కోరుకుంటున్నాను. వారి చేతిలో నా ప్రాణం పోకుండా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ దయచేసి నా మీద జాలి చూపించి ఈ వీడియో అధికారులకు తెలియపరచమని. నేను పడుతున్న దుఃఖం, బాధ, కన్నీరు, నేను ఏడుస్తే బాగోదని నేను ఏడవట్లేదన్నా. నేను ఎంతో దుఃఖపడుతున్నాను ప్రతిరోజు. నన్ను సేవ్ చేసి నా లైఫ్ని కాపాడమని కోరుకుంటున్నాను. వీడియో షేర్ చేయండి అన్న.